ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. జీవితంలో దేవునికి వ్యతిరేకమైన పరిస్థితిలో ఉండి తన ఉద్దేశపూర్వకముగా తన ఆలోచన పూర్వకముగా కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన ఒక రాజు. ఈ జరిగిస్తున్నటువంటి కార్యాలు దేవుడు చూచి 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 ఒక రోజున ప్రియులారా గమనించాలి, ఒక రోజున దేవుడు ఒక హస్తమును పంపాడట. పంపి ఆ రాజు ఎదుట గోడ మీద చేవ్రాతను వ్రాస్తూ ఉంది ఆ చెయ్యి. ఆ చెయ్యి రాస్తూ ఉండగా ఈ రాజు చూచి కలవరపడిపోయి, ప్రియులారా భయపడిపోయి, ఏం చేయాలో అర్థము కానటువంటి పరిస్థితిలోనికి వచ్చేసాడు. గమనించండి ప్రియులారా, ఆ రాజు ఎంత కలవరపడ్డాడు అంటే వ్రాయబడినటువంటి ఆ వ్రాతేమిటో, ఆ చేతి వ్రాత వ్రాయబడినటువంటి దాని భావమేమిటో అని చెప్పి చాలా బాధపడుతూ వేదన పడుతూ ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో కలవరమొందుతున్నాడు. కలవరమొంది ప్రియులారా, ఆ దేశములో ఉన్నటువంటి నానా విధములైనటువంటి గారడి విద్య కలిగిన వారను, ప్రియులారా జ్ఞానులను, మాంత్రికులను, రకరకములైనటువంటి భాషలు మాట్లాడేటువంటి వారిని పిలిపించి, ఇదిగో ప్రియులారా వారికి బహుమానాలు, ఈ భాషకు ఈ చేవ్రాతకు మీరు అర్థం చెప్పినట్లయితే మీకు బహుమానములు ఇస్తానని చెప్పి వారితో మాట్లాడాడు. మాట్లాడితే ఆయన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ వ్రాతేమిటో కూడా మాకు అర్థం కాలేదు. సరే, ఇదే విధానములో ప్రియులారా దానియేలును గురించి తెలియపరచిన సంగతిని బట్టి దానియేలును పిలిపిస్తే ఆ యొక్క బెలిషాజరు యొద్ద ఇదిగో సెలవడిగాడు. అయ్యా నాకు కొంచెము సమయము కావాలి అని సెలవడిగినప్పుడు అదే ప్రకారం కొంత సమయము ఇదిగో వ్యవధి కల్పించి ఆ దానియేలు తదుపరి వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏమండి చూడండి 5వ అధ్యాయము 24 నుండి 27 వచనాలు దానియేలు గ్రంథం. కావున ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసనమేమనగా మెనే మెనే టెకేల్ ఉపార్సిన్, ఈ వాక్య భావమేమనగా
మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దానిని ముగించెను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాచులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులను పారసీకులకును ఇవ్వబడును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి అందరూ హల్లెలూయా. గమనించండి ప్రియులారా, బెలిషాజరు అనబడినవాడు ఒక రాజు. ఈ రాజు అయినటువంటి బెలిషాజరు ఎవరి కుమారుడయ్యా అంటే, ఎవరి కుమారుడండి? రాజు అయినటువంటి నెబుకద్నెజరు యొక్క కుమారుడు. ఈ రాజైన నెబుకద్నెజరు కాలము గడచిపోయిన తర్వాత, ఇదిగో ప్రియులారా, నెబుకద్నెజరు అనబడినటువంటి తన కుమారుడు బెలిషాజరు రాజ్యపాలన చేస్తున్నాడు. బబులోను రాజ్యమును రాజ్యపాలన చేస్తున్నటువంటి సమయములో ఇదిగో ప్రియులారా, ఇతడేం చేశాడు అంటే, తన తండ్రి నడచినటువంటి బాటలో నడవకుండా, తన తండ్రి నేర్పిన ఆలోచన ప్రకారము ఇతడు జీవించకుండా, ఇతడు తన సొంత ఉద్దేశ ప్రకారం జీవించటం ప్రారంభించి ఒకనాడు ఇదిగో ప్రియులారా, ఆ యొక్క రాజ్యములో ఒక గొప్ప విందు చేయించటానికి పూనుకున్నాడు. 5వ అధ్యాయం 1వ వచనము నుండి చూస్తే, రాజగు బెల్షాజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలిసి ద్రాక్షారసమును త్రాగుచు ఉపపత్నులను త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. చాలు చూడండి, ఇప్పుడు రాజైనటువంటి నెబుకద్నెజరు ఇదిగో ప్రియులారా, దేవుని మందిరములో ఉపకరణములు చేయించి ఆ ఉపకరణములు అన్నిటినీ మందిరములో పెట్టారు. ఏ మందిరంలో చెప్పాలి? దేవుని మందిరంలో పెడితే, ఈ రాజైన నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత బెలిషాజరు వచ్చి తన రాజ్యములో 1000 మందికి ఒక గొప్ప విందు చేశాడట. గొప్ప విందు చేస్తే ఆ గొప్ప విందులో అనేక మందికి పాత్రలు సరిపోలేదని ఈయనేం చేశాడంటే, మందిరములో ఉన్నటువంటి బంగారు వెండి పాత్రలను తెచ్చి వాటిలో ద్రాక్షరసము పోసి వాటిని త్రాగుతూ, ఏమండి, ఆటలాడుతూ, డాన్సులేస్తూ, రకరకములుగా మత్తులై ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక చేయి ఆకాశము నుండి అతని ఎదుట చూచున్నట్లుగా వచ్చి తన ఎదుటనున్న గోడ మీద ఒక వ్రాత వ్రాసి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఏమండి, అతడు ఎలా ఉన్నప్పుడు తన తండ్రి ఒక బాధ్యత కలిగిన వాడైతే
ఇతడు బాధ్యతారహితంగా ఏమండి దేవుని మందిరములో తన తండ్రి ఉపకరణములను చేయించి పెడితే ఇతడేమో ఆ ఉపకరణములన్నిటిని తెచ్చి ఏం చేస్తున్నాడు? ద్రాక్షరసము పోసి తను తనతో ఉన్న అధిపతులందరూ తాగి మత్తులై ఇష్టపూర్వకంగా, ఇదిగో ప్రియులారా, వారి ఇష్టానుసారంగా నడిపించబడుతూ ఉన్నటువంటి సమయమున ఇప్పుడు దేవుడేం చేశాడంటే ఆకాశము నుండి ఒక హస్తమును పంపించి తన వ్రేలితో ఇదిగో గోడ మీద ఒక వ్రాతను వ్రాశాడు. వ్రాసిన శాసనము మనకిప్పుడు దానియేలు చెప్తున్నాడు, రాజా, వ్రాయబడిన శాసనము ఏదనగా మెనే టెకెల్ ఉపార్సిన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి అంటే దాని వాక్య భావం ఏంటంటే ఏమండి మెనే అనగా ఏమండి అక్కడ అంటాడు చూడండి, వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడిని ప్రభుత్వ విషయములో లెక్క చూసేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేశాడు? దేవుడు నీవు ఇదిగో ఈ రాజ్యమును ప్రభుత్వము చేస్తున్నావు, ఈ రాజ్య పాలన జరిగిస్తున్నావు కాబట్టి ఇదిగో ఇక నుండి దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చెప్పండి లెక్క చూసేశాడు. నీ లెక్క అంతా ఏమైపోయింది చెప్పరే? నీ లెక్క అంతా దేవునికి స్తోత్రం లెక్క అయిపోయింది. రెండవదిగా ఇదిగో ప్రియులారా, టెకెల్లనగా నిన్ను త్రాచులో తూచగా నీవు తక్కువగా కనబడ్డావు. త్రాచులో తూచినప్పుడు నువ్వేమైపోయావంటే తేలిక పరచబడ్డావు. అంతేకాదు ఉపార్సిన్ ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారసీయులకు ఇవ్వబడుతుంది అని చెప్పి దేవుడు మాటలాడి రాజా నీకు హెచ్చరికిస్తున్నాడు, జాగ్రత్త అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే దేవుని యొక్క వాక్యము మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా చూడండి, మత్తయి సువార్తలో ఒక మాటను చూద్దాం, ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం చూడండి. నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి యుండును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటే ప్రతి మనుష్యుడు అంటే దేవుడు అంటున్నాడు ఇవాళ ఇదిగో ప్రియులారా, ఏమండి బెలిషాజరు యొక్క లెక్క చూచిన దేవుడు మాట్లాడుతూ అంటున్నటువంటి విషయం ఏంటంటే మనలో ప్రతి ఒక్కరూ లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నాము. దేనిని గూర్చి? ఏమండి నీవు మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాటను గూర్చి లెక్క చెప్పవలసి ఉన్నాము. స్తోత్రం చెబుతారు గట్టిగా చెప్పండి అందరూ హల్లెలూయా. ఏమండి లెక్క చెప్పవలసి ఉన్నాం. ఎప్పుడు? విమర్శ దినమందు. మనకి ఇదిగో ప్రియులారా, మనము మాట్లాడే ప్రతి మాటను బట్టి ఒకరోజు ఏముంటుందట? లెక్క చెప్పాలి.
నోటికేదొస్తే ఎలా వస్తే అలా మాటలాడేటువంటి వారు ఉంటారు. అవునా కాదండి? నోటికి ఏదొస్తే ఎలా వస్తే తొందరపడి మాటలాడేటువంటి వారు ఉంటారు. ఆ తొందరపడి మాట్లాడే ప్రతి మాటను బట్టి నీవు ఒకరోజు లెక్క చెప్పవలసి ఉన్నది. ఇప్పుడు మాటను బట్టే లెక్క చెబితే చూడండి, మరొక్క మాట మనం చూస్తే రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమాపత్రిక 14వ అధ్యాయం దయచేసి 12వ వచనం చదవండి. ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడు తన్ను కూర్చి దేవునికి లెక్క అప్పగించవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఏమండి? మనలో ప్రతివాడు కూడా ఇదిగో తనను కూర్చి తన్ను తాను దేవునికి ఏం చెప్పాలంట? ఏమండి? ఏం చెప్పాలి? మనమందరం ఏం చెప్పాలా? మాటను బట్టి లెక్క చెప్పాలి. నీవు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి ఒకరోజు లెక్క అప్పగించవలసి ఉన్నది. రెండవది అంతేకాదు, నిన్ను గూర్చి నీవు దేవునికి ఒకరోజు లెక్క చెప్పాలి. ఎట్లాగో కూడా చెప్తాను వినండి. ఒకరోజు దేవుడు ఏం చేశాడంటే, దేవుడు అవాదామును సృజించి ఏదెను వనములో పెట్టి వారు ఏ ఏ విధముగా నడిపించబడాలో సమస్తమును వారికి చెప్పి ప్రతి ఉదయం సాయంకాలం దేవుడు వారితో కలిసి కూర్చొని మాట్లాడేవాడు. సరే, ఆ మీదట అవ్వమ్మ ఏం చేసింది? వెళ్ళింది, ప్రియులారా ఇదిగో తినొద్దన్నటువంటి పండ్లు కొన్ని తింది. ఆదాము కూడా కొన్ని తెచ్చిపెట్టి వెంటనే ఇదిగో అవి తినగానే వారి యొక్క దిశమలలు కనబడటం ప్రారంభమైతే ఇప్పుడు ఏమండి, దేవుడొచ్చి ఆదామా అన్నాడు. దేవుడు ఆదామా అంటే పలకల. మరలా ఆదామా అంటే ఆ ప్రభువా అన్నాడు. ఎక్కడున్నావయ్యా అంటే ఇక్కడే ఉన్నానయ్యా. ఎక్కడా అయ్యా, ఇదిగో నీ స్వరమును వినగానే నేను దిగంబరిగా కనబడి తిని గనుక చెట్టు చాటున దాగుకున్నా. అంటే లెక్క చెప్పేసేసాడు. వెంటనే లెక్క చెప్పిన వెంటనే దేవుడు తన లెక్క తాను చేశాడు. ఏం చేశాడు తెలుసా? శపించి దేవునికి స్తోత్రం, తోట నుండి బయటకు వెలివేశాడు. నీ సావు నువ్వు జావరబ్బాయిక, దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. అందుకనే ప్రియులారా, ప్రతి ఒక్కడు ఇదిగో ఈరోజు మనము అర్థం చేసుకొనవలసిన పాఠం ఏమిటంటే, మనను గూర్చి మనము దేవునికి లెక్క అప్పగించాలి. ఎక్కడున్నావయ్యా అంటే చాలామంది ఇక్కడే ఉన్నా డాడీ, ఇక్కడే ఉన్నా మమ్మీ, నేను ఎక్కడికి వెళ్ళాను
అర్థం కాల? భార్యతో కూడా అబద్ధములు చెప్పేటువంటి ఎక్కడికి వెళ్ళాను, నేను ఎక్కడే ఉన్నాగా. కానీ దేవునికి మాత్రము మనము లెక్క చెప్పాలి. దేవునికి మాత్రం మనుషులకు అబద్ధమాడినా, ఇప్పుడు నేను అంటాను, నేను ఎక్కడికి వెళ్ళాను, ఎక్కడే ఉన్నాను. నాతో కూడా తను చెప్పొచ్చు, నేను ఎక్కడికి వెళ్ళాను, ఎక్కడే ఉన్నాను. కానీ దేవునికి మాత్రం చెప్పాలి. దేవునికి మాత్రం లెక్క చెప్పవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే ఇప్పుడు ఈ బెలిషాజరు విషయములో ప్రియులారా, దేవుడు మాట్లాడుతూ చెప్పుతున్నటువంటి మాట ఏమిటంటే, దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూసేశాడు. నీ ప్రభుత్వ విషయములో లెక్క చూశాడు. నిన్ను త్రాచులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. అంతేకాదు, నీ రాజ్యము నీ యొద్ద నుండి మాదీయులకు పారసీకులకు అప్పగించబడుతుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఈరోజు బెలిషాజరు వలె, బెలిషాజరు జీవితములో జరిగినట్లుగా ఈరోజు మనము కూడా ఏం చేయగలగాల? చాలా మంది అనుకుంటారు, బాప్తీసం తీసుకున్న వాళ్ళకే లెక్కేమో, దేవుని నమ్మిన వాళ్ళకే లెక్కేమో అనుకుంటారేమో. దేవుని నమ్మని వాడే, దేవునిని ఎరుగని వాడే, దేవుని బిడ్డ కానటువంటి వాడే బెలిషాజరు. అర్థమవుతుందా? దేవుని బిడ్డ కాదు, దేవుని ఎరిగిన వాడా కాదు, దేవుని కార్యాలు గుర్తెరిగిన వాడా కాదు. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు చెప్పాలి? లెక్క చూసి వేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని యొక్క వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుంటే, బెలిషాజరు యొక్క లెక్కను దేవుడు ఎందుకు చూశాడు? బెలిషాజరు యొక్క లెక్క ఎందుకు చూశాడు? బెలిషాజరు యొక్క జీవితంలో లెక్క చూడవలసిన అవసరత ఏమొచ్చింది అంటే, దేవుని సన్నిధానములో అతడు చేసిన 3 విధములైన తప్పిదాలు అతని జీవితంలో ఉన్నాయి. ఎన్ని రకాలు చెప్పాలి? అతడు చేసిన తప్పిదాలు, బెలిషాజరు తన జీవితంలో జరిగించిన తప్పిదాలను బట్టి దేవుడు తనను ఏం చేశాడంటే లెక్క చూసి వేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అతడు చేసిన తప్పిదాలు ఏమిటో ఒక్కొక్కటి క్రమేణా మనం చూద్దాం. చూడండి, దైవవాక్యము 5వ అధ్యాయము, దానియేలు పుస్తకం 5వ అధ్యాయం 23వ వచనము నుండి చదువుదాం. 23వ వచనం. చూడండి, నీ మనస్సును అణుచుకొనక. మాగండి, ఏం చేశాడంట? మొదటిగా మనస్సును అణచుకొనలేదు. ఏం చేశాడు? మనస్సును అణచుకొనక ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకున్నాడు. రెండవదికి ఏం చేశాడు? మొదటిగా ఏం చేశాడు? అణచుకొనలేదు. మనస్సును అణచుకొనక. రెండవదిగా ఇదిగో ప్రియులారా, తన్ను తాను హెచ్చించుకున్నాడు. ఏం చేశాడు?
ఎవరి మీద హెచ్చించుకున్నాడండి? దేవుని కంటే తన్ను తాను ఎక్కువగా తన్ను తానే హెచ్చించుకున్నాడు. వాటితో సకల మార్గములను ఏ దేవుని వశమందున్నవో ఆయనను నీవు గనుపరచలేదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మూడవదికి ఏం చేశాడంట? దేవునిని గణపరచలేదు. మొట్టమొదటికి ఏం చేశాడు? అణచుకొనక. ఇప్పుడు బెలిషాజరు యొక్క జీవితములో లెక్క చూపబడడానికి కారణములు ఏవంటే, ఇదిగో ప్రియులారా, అప్రథమముగా తన్ను తాను ఏం చేసుకున్నాడంట? చూడండి, అణచుకొనక, తన మనస్సును అణచుకొనక. తన మనస్సును ఏం చేసుకోలేకపోయాడు? అణచుకోలేక. అణచుకోవటం అంటే ఏంటి? ఏమండి, కొన్ని విషయాలలో కొంతమంది తన మనస్సును స్వాధీనపరచుకొనలేక. అందుకనే సామెతల భక్తుడు అంటాడు, చూడండి, సామెతల భక్తుడు సామెతలు 25:28లో ఒక మంచి మాట ఉంది. సామెతల పుస్తకం 25:28. 25 సామెతలు 28. ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో తన మనస్సును అణచుకొనలేని వాని పని కూడా ఎంతేనట. అంటే చాలా మంది ప్రియులారా తన మనస్సును అణచుకొనక. ఇప్పుడు ఈ బెలిషాజరు కూడా ఏం చేశాడు? తన మనస్సును అణచుకొనలేక కొన్ని విషయములలో, కొన్ని కార్యక్రమములలో, కొన్ని పరిస్థితులలో తన మనస్సును అతడేం చేసుకోలేకపోయాడు? అణచుకొనలేదు. చాలా మంది పాపపు విషయములో ఇదిగో ప్రియులారా తన మనస్సును అణచుకొనలేరు. పాపం చేసేటప్పుడు, దొంగతనము చేసేటప్పుడు, లేకపోతే అడ్డగోలు కార్యక్రమములు జరిగించేటప్పుడు తన మనస్సును ఏం చేసుకోలేరండి? అణచుకొనలేక. చాలా మంది అణచుకొనలేరు. వారి మనస్సులు ఏం చేసుకోలేరు? చెప్పండి. అందుకనే ఇక్కడ అన్నాడు సామెతల భక్తుడు, ఏమండి, ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో ఇదిగో తన మనస్సును అణచుకొనలేని వాని పని కూడా అంతే ప్రియులారా. మనస్సును అణచుకొనక. ఇప్పుడు మనస్సును ఎలా అణుచుకోవాలి? మనస్సు ప్రేరేపిస్తుంది, మనస్సు ప్రలోభ పెడుతుంది, మనస్సు ఇదిగో ఆశను కలిగిస్తుంది, ప్రతి కార్యము చేయమని నిన్ను ప్రలోభ పెడుతుంటది. ఇప్పుడు ఈ మనస్సు వెళ్ళిన చోటకల్లా చెప్పండి, కొంతమంది చేతులు కూడా వెళ్తాయి. అవునా కాదండి? మనస్సు వెళ్ళిన చోటకల్లా చెప్పరే, మనసు వెళ్ళిన చోటకల్లా చేతులు వెళ్తాయి. ఏమండి?
మనస్సు వెళుతుంది. ఇదిగో ఆ మనస్సుతో పాటు నీవేం చేస్తావంటే నీ మనస్సును అణుచుకోలేక ప్రతి తప్పిదమైన కార్యాలు చెప్పండి జరిగిస్తూ ఉంటారు. మనస్సు పాపము చేయమని ప్రేరేపిస్తుంటే ఇదిగో మనలో ఉన్నటువంటి ఆ దైవికమైన ఆ పరిస్థితి ఏం చేయాలి? మన మనస్సును చెప్పండి అనచాలి. సపోజ్ ఒక దొంగతనమే అనుకుందాం. ఒక 50,000 రూపాయల కట్ట కనపడింది. వాళ్ళు ఏదో జాగ్రత్తగా పెట్టకుండా ఉన్నారనుకోండి. మన మీద ఆ ఇంటికి వెళ్ళి మాట్లాడితే ఎవరూ లేరు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలా? ఏం చేయాలండి? డబ్బును చూస్తే బుద్ధి గడ్డి తిన్నట్టుగా ఏమండి ఊరు దాటితే పరిస్థితులు మారిపోయినట్లుగా ఇదిగో నీ మనస్సును అణుచుకొనలేకుండా ప్రతి విధమైన తప్పిదము నీవు చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మనస్సును అణుచుకొనలేని వారిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఏమండి ఇదిగో లెక్క చెప్పండి. ఈ కట్ట ఏం చేసాం? సపోజ్ ఒక మాట చెప్తాను. సపోజ్ ఒక మాట ప్రియులారా, పాస్టర్ గారు అని చెప్పి నాకు పెళ్లి కబురు చెప్పారు అనుకుందాం. పెళ్లి కబురు చెబితే ఆ పెళ్ళికి నేను వచ్చాను. ఎవరు లేరు, అందరూ బయట పనులు చూసుకున్నారు. పాస్టర్ అమ్మ గారు నేనే ఉన్నాం. మీరేం చేశారు? మా పాస్టర్ గారు మా పాస్టర్ అమ్మ గారే కదా అని చెప్పి అన్నమ్మ గారు ఏం చేసింది? ఎక్కడే ఆడబెట్టి గోళ్ళు చిన్న కొడుకు పెళ్లి చేస్తుంది అనుకుందాం. ఏమండి ఆ కాళ్ళ కోసం తీసుకొచ్చింది ఆ బంగారపు అదేంటది మంగళసూత్రము లేకపోతే ఉంగరాలు చెవుకమ్మిలు ఏ తీసుకొచ్చి పాస్టమ్మ గారికి ఇక పాస్టమ్మ గారు తీసుకొచ్చిన చూడండి అని చూపిస్తా ఉంది. సరే బాగుంది. అక్కడే డబ్బులు కూడా కనపడుతున్నాయి. ఎవరో కేకేసేలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇక్కడ ఎవరున్నావు? పాస్టర్ గారు పాస్టమ్మ గారు. ఆమె వెళ్ళొచ్చేలాగే 2 చెవు కమ్ములు ఆ మంగళసూత్రం బిళ్ళలో దేవుని స్తోత్రం అవన్నీ దోపిడీ చేయబడ్డాయి. అవి ఎవరు తీశారు? ఇప్పుడు ఇక్కడ ఉంది ఎవరు చెప్పరే? సరే ఆంగారు ఏం చేసిందంటే ఇది ఎట్టా మనం చెబితే బాగా ఇంకా అల్లరవుతుందిలే అన్నట్టుకు నోట్టు నీళ్ళు పోసుకుని కుక్కుని కాస్తా అట్లుంది. ఇప్పుడైనా దేవుడు మాత్రము చెప్పండి ఆమె చూడలేదు. ఒకవేళ ఎవరో ఈ పెళ్ళాడబుళ్ళు ఎవరో తీసేసి ఉంటారులే అనుకుంది. సపోజ్ చెప్తున్నా, పిల్లాడబుళ్ళు ఎవరో తీసేసి ఉంటారులే, ఇక ఎవరి మీద వేసినా ఇవి వచ్చేవి కావు. ఆమె పరిపూర్ణమైన నమ్మకంతో పాస్టర్ గారు ఎట్టదెత్తారులే. ఒకవేళ అడిగింది, అమ్మో మీరు రాగానే మేము బయటకు వచ్చేసామన్నాం. సరే ఆ నమ్మకంతో ఇక ఈ రావులేనని చెప్పి కాము కూరుకుంది. ఇప్పుడు దేవుడు మాత్రము వాటిని చెప్పండి చూస్తున్నాడా లేదా? దేవుడు చూస్తున్నటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే ప్రియులారా, ఇప్పుడు మనలో కూడా చాలా మంది మనస్సును అణచుకొనలేక పాప విషయములు ఇదిగో అనేక విధములైన తప్పిదముల విషయములు మనస్సును అణచుకొనలేక ఎదుటివారు ఏదైనా తొందరపడి ఒక మాట మాట్లాడితే మనస్సు అణచుకొనలేక చాలామంది
చెప్పండి. గొడవలు పడేవారు, అల్లరయ్యేవారు, నోరు పాడు చేసుకునేవారు చాలా మందిని మనం చూస్తున్నాం. అనేకమైన విషయాలలో చాలా మంది ఏం చేస్తున్నారు, మనస్సును అణచుకొనలేక. అక్కడే ఇంకొక మాట, సామెతల పుస్తకం 29:11 చదవండి అమ్మా. సామెతల పుస్తకం 29:11. చదవమ్మా. 29:11. బుద్ధిహీనుడు తన కోపమంతా కనుపరచును, జ్ఞానము గలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండా ఉండును. ఏమండి, బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? ఎంత కోపం వచ్చినా, ఎంత కోపము తనలో రేపబడుతున్నా అతడేం చేస్తాడంటే కోపమును అణచుకుంటాడు. కోపాన్ని బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? అదే స్థలమైనా, ఎచ్చటైనా, ఏ ప్రదేశమైనా, ఎంతమంది ఉన్నా ఆ కోపం, చెప్పండి, ఆ కోపాన్ని ఏం చేస్తాడు? ఏమండి, కనుపరుచుకుంటాడట. బుద్ధిమంతుడు మాత్రము తన కోపమును అణచుకుంటాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం. అదే ఆదికాండములో కూడా చూస్తే, ఆదికాండము 43:31 చదవండి. ఆదికాండము 43:31. అప్పుడు అతడు వెలుపలకి వచ్చి తన్ను తాను అణచుకొని భోజనము వడ్డించుడని చెప్పెను. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. ఏమండి, చూడండి, తన్ను తాను అణచుకొని ఏమణచుకున్నాడు? దుఃఖమును. చెప్పరే, ఒక కమ్మ ఉంటుంది దేవునికి స్తోత్రం. ఉన్నంతకాలం బాగానే ఉంటుంది. అమ్మ నాన్న చూడండి, అమ్మా అని చెప్పి ఎడుతుంది. కాపురంలో లేనిపోయినాయి అని చెప్పుకుంటుంది, పనికి మాలింది. అర్థం కాల? కొంతమందిని చూడగానే ఇదిగో దుఃఖము ఏమండి పెళ్ళుమని వస్తుంది. జ్ఞానము కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే కోపమును అణుచుకుంటారు. ప్రతి పరిస్థితిలో ఎలాగూ నడుచుకోవాలో ఆ రీతిని నడుచుకొనున్నట్లుగా వీళ్ళు ఏం చేస్తారండి, ఇక్కడ మనం చూడగలిగే దుఃఖమును అణచుకున్న పరిస్థితిని కూడా చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు బెలిషాజరు తన్ను తాను ఎందుకు అణచుకొనలేదు అంటే, ప్రియులారా గమనించండి, తన తండ్రి మనం చూడగలిగితే, ప్రియులారా బెలిషాజరు యొక్క తండ్రి ఎవరో నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు దేవుని విషయములో చాలా జ్ఞానము కలిగి, వివేకము కలిగి, నిజదేవుడెవరో ఎరిగి, ఆయనను గుర్తెరిగి, ఆయన విషయములో కార్యములు చేయుట కొరకై నియమింపబడిన వానిగా ఉన్నాడు నెబుకద్నెజరు. కానీ తన తండ్రి నడిచిన త్రోవ, మార్గము, ఆ పనులు, ఆ కార్యక్రమాలు ఎరుగకుండా ఇతడేం చేశాడు? తన్ను తాను అణచుకొనలేదు. ఈరోజు ఏమండి, చాలామంది దైవ బిడ్డలలో వారిలో చాలామంది తన్ను తాను అణచుకొనలేని వారు చాలామంది ఉన్నారు. కోపాన్ని అణుచుకోలేరు, ద్వేషాన్ని అణుచుకోలేరు, పగ ప్రతీకారం అణుచుకోలేరు. ఏమండి, ఇంకా స్వార్థపు బుద్ధిని అణుచుకోలేక రకరకములైన
పరిస్థితుల్లో ఉండేటువంటి వారిని చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే దేవుడేమంటున్నాడు చూడండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ద్వితీయోపదేశకాండం ఒక మాట చూసి ముందుకు వెళ్దాం. 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 8:1 చదవండి ముందుగా. మీరు బ్రతికి అభివృద్ధి నొంది స్వాధీనపరచుకొనున్నట్లు నడుచుకొనవలెను, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని నిన్ను శోధించి దేవుడు నిన్ను అనొచ్చు నిమిత్తము ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుము. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మనుష్యులలో ఏం చూడాలనుకుంటున్నాడు? నీవు అనచబడి ఉండుట. అందుకనే ఇశ్రాయేలులను ఏం చేశాడంట, ఈ 40 సంవత్సరములు అరణ్యములో అనచున్నట్లు నీవు నా మార్గములను గైకొని నడుచుకొనున్నట్లు నేను నిన్ను అనచితిని. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, దేవుడు అనచాలి అనుకుంటే చూడండి, దేవుడు ఒక మనిషిని అనచాలి, అనుకుంటే దేవునికి పెద్ద లెక్కేమి చెప్పండి? దేవునికి ఏమన్నా పెద్ద లెక్క? ఏమండి, ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను. చాలామంది ఒకప్పుడు సైకిల్ మీద ప్రయాణం చేసిన వాళ్ళు, కాలినడకను ప్రయాణం చేసిన వారు ఉన్నారు. ఆ కాలినడకను ప్రయాణం చేస్తూ సైకిల్ ప్రయాణానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సైకిల్ ప్రయాణాన్ని నుండి వచ్చి ఇదిగో ప్రియులారా ఒక బైకు కొనుక్కున్నారు. ఒక బైకు ప్రయాణం చేస్తూ ఇప్పుడు కారుల్లో తిరిగేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమండి, ఒక మనిషి జీవితంలోనే చాలా రకాలైన పరిస్థితులు ఇదంతా దేవుని కృపే కదా, అవునా కాదు? దేవుని కృపేనా కాదు? కానీ ఇదిగో హెచ్చింపబడేటువంటి పరిస్థితి అంతటి నుండి ఒక్కొక్కరి జీవితంలో ఏమొస్తుందో తెలుసా? అహంకారం, గర్వం. ఇదిగో ప్రియులారా, ఇంకొక విషయంలో తెలుగు భాషలో చెప్పాలంటే కొవ్వు పట్టి మదించిన పరిస్థితి. ఇదంతా చూచి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని అనచాలి అనుకున్నాడు అనుకో, దేవునికి స్తోత్రం, ఒక్కసారి ఎక్కడికి తెస్తాడు చెప్పాలి? ఒక్కసారి ఆడకి తేగలడు? కింద పడేస్తాం కాదు, కాలినడకన నడపబడి విధానములోనికి నడిపిస్తాడు దేవుడు తలుచుకుంటే పెద్ద విశేషం చెప్పండి. ఇప్పుడు ఇదిగో ప్రియులారా, అనొచ్చు నిమిత్తము ఇదిగో మిమ్మును అరణ్యములో ఈ 40 సంవత్సరాలు నడిపించాను. అంతేకాదు 16వ వచనం కూడా చదవండి. తుదకు నీకు మేలు కలుగవలెనని నిన్ను అనచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించితిని. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి మనుషుడు ఎలా ఉండాలంటే రెచ్చిపోయే పరిస్థితిలో కాకుండా ప్రతి మనుషుడు ఎంత కలిమిలో, ఎంత ఉన్నత స్థితిలో ఇదిగో ఎదిగే కొలది నీవెలా ఉండాలంటే వదగబడి
ఎదిగే కుంది ఎలా ఉండాలా చెప్పండి. హల్లెలూయా. అమ్మా అందరూ ఏడే ఉన్నారా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమండి ఎదిగే కొద్దీ చెప్పాలి ఎలా ఉండాలి, వదగాలి. ఏమండి ఇప్పుడు ఈ రాజైన బెలిషాజరు కూడా ఏం చేశాడంటే ఎదుగుతున్న కొలది తన్ను తాను అణుచుకొనలేక ఏది బడితే అది చేశాడు, ఎలాగు బడితే అలాగు చేశాడు. దేవుడు చూస్తూ చెప్పండి, దేవుడు చూస్తూ ఊరుకుండేవాడు కాదు. ఆయన అనచాలనుకున్నప్పుడు అనుస్తాడు, ఆయన హెచ్చించాలి అనుకున్నప్పుడు హెచ్చిస్తాడు. ఎప్పుడు? అందుకని దేవుని వాక్యములు యెషయా గ్రంథములో నేను అనుకుంటా, నీవు ఆయన బలిష్టమైన హస్తముల క్రింద ఒదిగి ఉండాలి అంటాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటిగా అతడేం చేశాడు? అణుచుకొనలేకపోయాడు, తను తాను అణుచుకోలేకపోయాడు. రెండవదిగా మనం చూడగలిగితే త్వరగా అదే వాక్యంలో 23వ వచనంలో చదువుకున్నాం. ఏమండి తన్ను తాను హెచ్చించుకున్నాడంట. ఎవరికంటే? చూడండి దానియేలు పుస్తకంలో 5వ అధ్యాయం 24వ వచనములో అక్కడ అంటాడు, ఏమండి ఇదిగో ప్రియులారా 23వ వచనములో ప్రభు మీద నిన్ను నీవు హెచ్చించుకొంటివి అంటాడు. దేవుని మీద తాను చేసిన రెండవ తప్పిదము ఏదనగా ప్రియులారా, దేవుని కంటే ఎక్కువగా తన్ను తాను ఏం చేసుకున్నాడంట చెప్పండి. నాకేంటంట, నాకేమిలే. ఏమండి ఇదిగో ప్రియులారా, ఏమండి తన్ను తాను హెచ్చించుకున్నాడు దేవుని కంటే ఎక్కువగా. చాలా మంది ఇప్పుడు మనం చూడగలిగితే మనలో కూడా ఇదిగో మనల్ని మనం హెచ్చించుకునే పరిస్థితి ఉంటుంది. అర్థం కాదు. ఒకరికంటే ఒకరు ఎక్కువగా ఏంటంట ఆడలేదు, దానికంటే నాకేం తక్కువ, మగోళ్ళైతే వాడికంటే నాకేం తక్కువ. నీ మొహం అర్థం కాల. ఎంతటి స్థితి కలిగిన వాడైనా ఒక రోజు ప్రియులారా మనం ఎక్కడికి వెళ్ళాలి? మొన్న ఒక వ్యక్తి అడిగాడు దేనికి అంటే, నేను క్రింద పడుకుంటానికి పూనుకున్నా. అయ్యగారు క్రింద పడుకుంటారేంటి అంటే, అయ్యో అట్ట క్రింద పడుకో, నాకు క్రింద అలవాటేలయ్యా అంటే అట్ట కాదు కదయ్యా అనేనని ఆ మాటలో ఒక మాట వచ్చేసింది. ఏంటంటే ఎంతటి వాడైనా భూమి మీదే నడవాలి, ఎంతటోడైనా భూమి మీదే నడవాలి, అన్నమే తినాలి, అన్నమే చెప్పండి. ఎంతటోడైనా ఎక్కడ నడవాలి? నువ్వు బంగారపు పాన్పు మీద ఏమండి ఎక్కడ పొర్లినా ఎక్కడున్నా ఏం చేసినా నేల మీద ఖచ్చితంగా నడవాల్సిందే. అన్నమే చెప్పరేమిటమ్మా, అన్నమే తినాలా అమ్మాయి, అంతేనా? అన్నమే తినాలి, గిడ్డేవి అవసరమైనప్పుడు ఎంతటి వాడైనా చెప్పరే అనుభవించవలసిన పరిస్థితిని ఖచ్చితంగా అనుభవించి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి ఇప్పుడు మనము జ్ఞాపకము చేసుకుంటే ఇదిగో చాలా మంది తన్ను తాను హెచ్చించుకుంటారు, హెచ్చింపులోనికి నడిపించబడతారు. అందుకని ఇక్కడ ఒక మాట మనం చూడగలిగితే చూడండి, మత్తయి సువార్తలో మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒక మాట చదవండి. ఆ మాట 6:1
చూడండి. ఆ ఆ ఆ జాగ్రత్త పడుడి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా మంది ఏం చేస్తారు? నిన్ను నీవు హెచ్చించుకొను నిమిత్తం. ఏమండి, నువ్వు కనపడాలాడా? నీవు కనపడకపోతే వచ్చేటువంటి శబ్బరేమిటో, మనుష్యులకు కనబడవలెనని చాలా మంది ఏం చేస్తారో తెలుసా? ఏమండి, మనుష్యులకు చెప్పండి, మనుష్యులకు కనబడవలెనని. ఏమండి, చాలా మంది అట వారి నీతి కార్యములు జరిగిస్తారంటే అక్కడేం కనపడాలి? తన్ను తాను హెచ్చించుకోవాలి. రే అబ్బో ఆహా అయ్యో అనుకోవాలి మనుషులంతా. ఒక పెళ్లి చేస్తే ఆ పెళ్లిలో గొప్పతనం కనపడాలి. లేకపోతే ఒక దినం చేస్తే దానిలో గొప్పతనం కనపడాలి. ఏమండి, ఏ కార్యం చేయని దేవునికి స్తోత్రం. ఏమండి, ఇంకా వీటిని ప్రక్కన పెడితే ఇంకా చాలా కార్యాలు మనుష్యులకు కనబడవలెనని. మనుషులకే. ఇప్పుడు మనుషుల మెప్పు కోరుతున్నారా? దేవుని మెప్పు ఎవరైనా కోరటానికి ఆలోచిస్తున్నారా? ఏమండి భోజనాలు ఎలా లేకుండా ఇవ్వండి అనంగానే ఓ అన్నట్టు గిట్ట వంగిపోయినోడు కూడా దేవునికి స్తోత్రం. అర్థం కాల? ఇది ఏదో మనస్తృప్తికి చెప్పుకోవటం అనేది ఒక ఎత్తు అయితే, చాలామంది నేనంటే ఏమనుకున్నా మరి, నేనంటే దేవునికి స్తోత్రం. గమనించండి, మనుష్యులకు కనబడవలెనని చాలామంది ఎన్నో కార్యాలు చేస్తారు. ధర్మ కార్యాలు, నీతి కార్యాలు, పలు విధములైన పరిస్థితులు జరిగించేవారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ బెలిషాజరు కూడా అదే, తన్ను తానే. మా రాజుగారు చాలా గొప్పోడండి అనే పరిస్థితిలోనికి రావటానికి ఇంకొక మాట చూడండి. ఏమండి, 18వ అధ్యాయం లూకాసు వార్తలో 18వ అధ్యాయం 18:10 చదవండి. ఒక్క మాట. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సొంకరి. దేవా, నేను చోరులను వండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇతడేం చేస్తున్నాడండి? తన్ను తానే, నేను ప్రభువా ఇతరుల వలె ఉండక నేనేం చేస్తున్నాను? వారమునకు 2 మారులు ఉపవాసం ఉంటున్నా. ఎవడి కోసం ఉంటున్నా? ఎవడు ఉండమన్నాడు నిన్ను? ప్రభు ఏమన్నయ్యా అని బతిలాడాడు నిన్ను? ఏమండి, అంతేకాదు, రెండవదిగా ఏమండి, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. దేవుడు ఏమన్నాడు నిన్ను? ఏమండి, నీ దగ్గర నువ్వు చెప్పుకుండేవాడు ఇవ్వమని దేవుడు అడుక్కోలేదే. ఏమండి, చేస్తారు. ఈ మధ్యకాలం అంటే కానుకల గురించి ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను కానీ మధ్యలో కుదరదు. కానుకలు
వెయ్యొద్దని నేను అన్నా, వెయ్యమని నేను అంటున్నాను. చిరిగిపోయింది బద్దలకి, చిరిగిపోయింది కూడా అంతకుముందు ఒకసారి చెప్పాను. బద్దలకి చిరిగిపోయింది కనీసం ఒక 10 కాగితాలు ఉన్నాయి నా దగ్గర. కానుకల్లో వేయమని ఎవరు అడిగారు? వేయకుండా ఉంటే ఏమైతుందో ఏసి ఏం సొమ్ము నాకు అర్థం కాదు. బద్దలుగా చించి 2 ముక్కలైపోయింది. మొన్న ఆంగారికి కూడా చూపించా. మొన్న అట్లాగే 10-15 కాగితాలు. వేయకపోతే ఎప్పుడు అడిగాడు మమ్మల్ని? కానుకలు వేయమని ఎవరు అడగలేదు కదా. ఆ 10 వేయకపోతే ఏమండి వేసేదే 10. ఆ 10లో కూడా 2 ముక్కలుగా చించి ఎట్టా అది మళ్ళీ మడత చుట్టి బంగారం లాగా కోరి మీ ఆయన దేవుడికి స్తోత్రం. ఎంత దారుణం అని. ఇప్పుడు దేవుడు పోషించాలి అనుకున్నాడు కనుక ఆయన ఎలాగైనా పోషిస్తాడు. దేవుడు మీరు ఇచ్చే దాంట్లోనే దేవుడు పోషించటల్లా. దేవుడు ఆయన ఎలాగైనా చెప్పండి, ఆయన ఎలాగైనా నన్ను పోషిస్తాడు. కానీ వేసేటప్పుడు మరీ అంత దారిద్రకంగా దిగజారిపోయి వేయబాగా. 10 రూపాయలు చిరిగిపోయి పడనవి బాగా నలిపేసి తుక్కుగా ఆ పెంట పొక్కులు పడేసి ఏరుకొచ్చేసినట్టుంది. నిజం చూపిస్తా. ఉంది తీసుకురా, ఆఖరికి తీసుకురామని చూపిస్తా. కాగితాలన్నీ 10 కాగితాలు అట్టాకు, కొన్ని పడేసి పోకు, కొన్ని ఇంకా అట్టాకు. అవి స్టెక్కర్ వేసినా కానీ తీసుకోరే. కానీ అంత దరిద్రం మనం. ఏమండి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏమండి ఒకడు ఏమండి అంటున్నటువంటి మాట ఏంటంటే, ఏమండి దేవాలయములోనికి వెళ్ళి అంటున్నాడు, నేను వారి వల్లే ఉండలేదు, వారిలాగా చేయటం లేదు. ఎలా ఉన్నాను? ఇదిగో చోరులను, అన్యాయమును, వ్యభిచారిని, ఇతర మనుషుల వలనను, ఈ సుంకరి వలన ఉండక నేను వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. ఏమండి ఇదిగో నాకు కలిగిన దానంతటిలో 10వ వంతు ఇస్తున్నా. అంతేకాదు ఇంకేం చేస్తున్నాను? ఏమండి చెల్లించుతున్నాను తనలో తాను ప్రార్థన చేస్తూ ఉంది. నిన్నివ్వమని దేవుడు, నిన్ను మళ్ళీ ఇక్కడికి వచ్చి గొప్ప చెప్పుకోమని దేవుడు. ఏమండి ఇవ్వమని దేవుడు. ఇచ్చిన తర్వాత గొప్పలు నువ్వు ఇచ్చేది ఎలా ఉండాలో తెలుసా? కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు. కొంతమంది నేను నాడు చెప్పాలి, కానుకేదైనా 100 రూపాయలు, 50 రూపాయలు ఎక్కువ ఇచ్చేటప్పుడు ఈ గుప్పిట్లో నుంచి సేవకుని జేబులోకి వచ్చి సేవకుడు బయట తీసుకొని లెక్క పెట్టుకునేంత వరకు అది బయటికి కనపడకూడదు. ఆఖరికి వచ్చి ఇది గట్ట తీసుకొని చెప్తారండి, గట్ట తీసుకొని ఇది గట్ట నలుగురు చూడాలి. అర్థం కాదు. అది ఏదైనా సరే ఎంత రహస్యంగా చూడండి, మనము ఎదుటివానికి కనబడకుండానట్లు, ఎదుటివానికి రహస్యమున్న మన తండ్రి చూచున్నట్లుగా ఆ కానుక ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అలాగే మనం చూడగలిగితే సంఖ్యాకాండం 16:3, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనం చదవండి అమ్మా. 16:3 సంఖ్యాకాండం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా మంది ఏం చేశారు? మోషేకు వ్యతిరేకంగా తిరుగుబడి వారిని వారు హెచ్చించుకుంటున్నారు. మాకేం తక్కువ, మేము సేవ అక్కడ చూడండి, మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరాహుతోను వాని సమాజముతోను ఇట్లా నేను అక్కడ జరిగిన
చాలా భయంకరమైన విషయం. ఎవరైతే హెచ్చించుకుంటారో, దేవుడు అన్నాడు, ఎవడైతే తన్ను తాను హెచ్చించుకుంటాడో వాడు చెప్పరే, నేను గొప్ప అనుకున్నావు అనుకో, యేసునామంలో నువ్వేం చేయబడతావు? తగ్గించబడిపోతావు. అంతేకాదు, ఇంకొక మాట దానియేలు 11:36 కూడా చూడండి, ముగించేసుకుందాం. దానియేలు పుస్తకం 11:36. 11:36. తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాటలాడుచు ఉగ్రత సమాప్తమగు వరకు వృద్ధి పొందును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేశాడంట? ఇష్టానుసారముగా జరిగించుతూ తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవతను దేవాతి దేవుని గర్వముగా మాటలాడు. ఏంటంట? ఏమండి? తన్ను తాను హెచ్చించుకుంటూ గర్వంగా మాట్లాడుకుంటూ, ఏమండి, తన్ను తానే ఎప్పుడు దాకా కొనసాగిద్ది ఇది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతిశయం అనేటువంటిది మనిషిలో ఎంతవరకు ఉంటుందంటే కొంతకాలం వరకే. కొంతమందికి ఏదో ఒక సామెత ఉంది, చింత చచ్చినా పులుపు సావలేదంట. అట్లాగే కొంతమందిలో అతిశయ భావం చాలా మందిలో చనిపోదు ప్రియుల. అందుకని దేవుడు అంటాడు దానిని, ఇదిగో ఇంకొక మాట, దశలోనిక 2వ దశలోనిక, ఆ మాట కూడా చదవండి. 2వ దశలోనిక పత్రిక 2:4. దశలోనిక 2:4. ఏది పూజింపబడును తన్ను కనపరచుకొనుచు నేనింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? చాలు. చాలామంది సంఘములో కూడా ఏం చేస్తారంట? తన్ను తాను దేవుడనని హెచ్చించుకుంటారంట. సర్వాధికారి అయిన దేవుణ్ణి ప్రక్కన పెట్టి వేసి, ఏమండి, ఇదిగో రకరకములైన విన్యాసములు చేసేటువంటి వారు చాలామంది. కనుకనే ఇప్పుడు ఈ బెలిషాజరు, ఏమండి, తన రాజ్యం పడిపోవటానికి, తన లెక్క చూడబడటానికి కారణాలు ఏమిటంటే, మొట్టమొదటిది ఏమండి, తన మనస్సును స్వాధీనపరచుకొనలేక, రెండవది తన్ను తాను హెచ్చించుకొనుట వలన, మూడవదిగా ఆ మాట కూడా చూడండి, మూడవదిగా దానియేలు 23లోనే అక్కడ దేవునిని ఘనపరచనందున. ఇవన్నీ చేస్తూ ఏం చేశాడు? ఏమండి, తన మనస్సులో అణుచుకొనలేని బుద్ధి, తన జీవితంలో తన్ను తానే హెచ్చించుకుంటూ అతడేం చేశాడంటే దేవునిని ఘనపరచలేదంటే ఇతనేం చేసుకున్నాడు? చెప్పండి. దేవుని ఘనపరచలా, దేవుని ఘనపరిచే పరిస్థితి లేకుండా పోయింది. కారణం ఏమిటంటే, ఇదిగో తన్ను తాను ఘనపరుచుకోవటం ఎక్కువైపోయింది. అర్థం కాల? చాలామంది ఏం చేస్తారంటే, నేను, నా కుటుంబం, నా ఇల్లు, నా పిల్లలు, నా జీవితం, అర్థం కాల, నా ఇల్లు, నా పొలం, నా యొక్క బంధు, ఇదే నా అనేటువంటి కాడేమొస్తుందో తెలుసా?
తన్ను తాను ఘనపరుచుకోవటం. నేను లేకపోతే, నేను ఉండకపోతే, నేను జరిగించకపోతే అని చాలామంది ఏం చేస్తారంటే తన్ను తానే ఘనపరుచుకుంటూ ఉంటారు. ఏమండి, కొంతమంది ఒక ఆమె చెప్తా ఉంది, నేను ఆ సంఘంలో లేకపోతే అక్కడ పరిచర్యే, మన సంఘంలో కాదులే, వేరొక సంఘంలో నేను లేకపోతే అక్కడ పరిచర్య లేదు, నేను ప్రార్థన చేయకపోతే అక్కడ ప్రార్థన చేసేవాళ్ళే లేరు. ఇప్పుడు ఏమేం చేసుకుంటుంది? ఏమండి, తన్ను తాను అందుకనే యెజబేలు కూడా తన్ను తాను గనపరుచుకుంది కనుకనే ఏమండి ఏం చేయబడింది? పాతాళమునకు త్రొక్కబడిపోయింది. దేవునికంటే నేనేం తక్కువ? దేవునికంటే నాలో ఏమి కొదువా? ఆకాశ మండలమునకు ఎక్కిపోవుదును, ఏమండి దేవుని సింహాసనం మీద కూర్చుందును, ఆయనతో సమానముగా హెచ్చించుకుందునని తన్ను తాను. దేవునికి రావలసిన ఘనత, ఆయనకు చెందవలసిన మహిమ ఎవరికైనా చెందితే అది చాలా పొరపాటైన విషయం. అందుకనే దేవుడేమంటున్నాడంటే దేవుని వాక్యములో ఈ యొక్క బెలిషాజరు విషయములో జరిగిన ఆ లెక్క ఎందుకు దేవుడు అతనికి చూశాడంటే, మొదటిగా తన మనస్సును అణచుకొనలేదు, రెండవదిగా తన్ను తానే హెచ్చించుకున్నాడు, మూడవదిగా దేవునిని ఘనపరచనందుకు. ఎప్పుడు తన పనులే, తన పని పాటలే, తన కార్యక్రమాలే, తన ఇల్లు వాకిలే, తన కుటుంబమే, ఇదే తప్ప ఇంకొక చెప్పరే. దేవునిని ఘనపరిచే సమయం చాలామందికి లేదు. తన ఉద్యోగాలే, తన కార్యక్రమాలే. ఏమండి, అర్థం కాదు. దేవుడిచ్చిన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? 6 దినములు మీరు శ్రమ పడండి, కష్టపడండి, 7వ దినము విశ్రమ దినము, ఆ దినమున పని చేసిన వాడు శాపగ్రస్తుడు అంటాడు. ఆ దినాన చెప్పండి, పని చేసిన వాడు శాపగ్రస్తుడు. మరి ఆజ్ఞను పాటిస్తున్నారా? ఏమండి, ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఒక గేదె ఉందనుకుందాం, ఒక్క గేదె ఉంది. ఆ గేదెకు శుభ్రంగా పేడకళ్ళు అయ్యని తీసి శుభ్రంగా టయానికి ప్రార్థనకు వస్తున్నాం. ప్రార్థనకు వచ్చే సమయంలో ప్రభువుని ఏమడుగు, ప్రభువా ఇంకొక 4 గేదెలు ఇస్తే ఇంకా ప్రభువా నీకు రుణపడి ఉంటానయ్యి అనగానే దేవుడు ఏం చేశాడు? 4 గేదెలు ఇచ్చాడు, విజయలక్ష్మికి ఇచ్చినట్టు. అంటే గేదెలే కాదు, మీకు అర్థం చేసుకోండి, గేదెలైనా పొలాలైనా ఏదైనా పని బాటలైనా అర్థం కాల శుభ్రంగా అంటే నిన్ను అన్నాను అనుకో ఒక నాన్నగా, నేను చెప్తున్నాను, ఈ గేదెలు పేడకడులు తీసి పాలు పిండి అవి కడిగి ఇచ్చేసేలేక పాతం టైం కాస్త అయిపోయాయి. సరే ఒక్కొక్క రోజు వెళ్ళి ఏడండి పనులు తీరట్లేదండి, ఒక గేదె ఉన్నప్పుడు చూడండి. అదే 1 ఎకరం పొలం వేసుకున్నాం అనుకో, చెప్పండి, 6 దినాలు చేస్తున్నావు, 7వ దినం కూడా అక్కడికి వెళ్ళి చెప్పరే. నిన్ను ఎన్ని చేసుకోవద్దని దేవుడు చెప్పలా, అన్ని చేసుకో, కానీ దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వాలి. అర్థం కాల? దేవునికి ఇవ్వవలసిన సమయం. నేను అంటా ఇంకొక మంచి మాట, ఆరోగ్యం ఉన్నంత కాలమే పని బాటలు. ఆరోగ్యం శృతి మించితే చెప్పండి ఏం చేస్తాం? ఏం చేస్తాం చెప్పండి? ఆరోగ్యం బాగాల ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం.
ఆరోగ్యం బాగున్నంత కాలం నా అంత తోడు లేడు. అదే బాగాలేదు అనుకో, అయ్యో అమ్మో, నేను అనుభవించా. మామూలు విషయం కాదు అది. బాగున్నప్పుడల్లా అదే వయస్సు పడిపోయి, వయస్సున్నంతసేపు, ఆరోగ్యం ఉన్నంతసేపు ఏదో ఒక దాని కొరకు ప్రాకులాడతాం. కానీ దేవుని గణపరచే విషయానికి వచ్చేసరికి 1-2 గంటలు దేవునికి సమయాన్ని కేటాయించలే. ఎంత దౌర్భాగ్యం. అందుకనే దేవుడు అన్నాడు, నిన్ను నీవు నీ మనస్సును అణుచుకొనలేకపోయావు, నిన్ను నీవు హెచ్చించుకున్నావు. దేవునిని ఘనపరచనందున దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూసేశాడు. ఇదిగో నీ రాజ్యమును వారికి అప్పగించేశాడు. నీ ప్రభుత్వ విషయములో దేవుడు చేయవలసిన నిన్ను త్రాచులో తోచగా నీవు తక్కువగా కనపడిపోయావు. కాబట్టి ఇక నుండి నీ జీవితం ఏమైపోయింది? స్మాష్ అయిపోయింది. నీవు ఇక పరిస్థితులన్నీ మాపివేయబడుతున్నాయి. నువ్వు అనుకున్నదల్లా ఇక జరిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి దేవుడు నీ విషయములో చేయవలసిందంతా చేసేసాడు, అయిపోయింది. ఇక నీవు ఫినిష్ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అంతటి స్థితి దాకా రాకుండా మనం చేయగలిగిన పరిస్థితి ఏంటంటే, ముందుగా మన మనస్సును అణుచుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. మూడవదిగా దేవుని గణపరిచే విషయములో మనం మానక దేవునిని గణపరచాలి. అలాగూ చేయగలిగితే దేవుడు నిశ్చయంగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడని ప్రభు పేరట మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. అందరం తలలు వంచుదాం. ఇంతవరకు జరిగించబడిన పరిచర్య అంతటిని బట్టి